ఒక్క హోంగార్డ్ గా వర్క్ చేస్తూ 20 కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. మరి కష్టపడి చెమటొచ్చి కూడబెట్టాడు అనుకోకండి, అంత సీన్ లేదు. అక్రమంగా కూడబెట్టాడు. విజయనగరానికి చెందిన నేటి శ్రీనివాసరావు అనే మహానుభావుడు 15 సంవత్సరాల నుంచి ఏసీబీలో హోంగార్డ్ గా వర్క్ చేస్తున్నాడు. మహా అయితే ఎంత సాలరీ వస్తుంది? 25,000 నుంచి 30,000, మాక్సిమం ఒక 40,000 అనుకుందాం. ఈ జనరేషన్ లో ఆ 40,000 ముక్కులో కూడా సరిపోదు. అలాంటిది మనోడు కోట్ల కోట్ల ఆస్తిని కూడబెడుతున్నాడు. బయట అనుమానం రాదా? ఆబ్వియస్లీ వస్తుంది. ఈ శ్రీనివాసరావు ఏ డిపార్ట్మెంట్ లో అయితే వర్క్ చేస్తున్నాడో అదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇతన్ని బొక్కలోకి తెస్తారు. మనోడు బయట కొంతమంది గుంట నక్కలకి సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళతో లక్షల లక్షల డబ్బులు తీసుకుంటూ 20 కోట్ల పైన ఆస్తిని కూడా పెట్టాడు. సో కొంతమంది శ్రీనివాస్ చేస్తున్న ఘనకార్యాన్ని బయట పెట్టారు. ఇంకేముంది, ఏసీబీ ఆఫీసర్స్ కరెక్ట్ టైం చూసి నిన్న శ్రీనివాసరావు ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లి రైడ్ చేశారు. 20 కోట్లకు వర్తున్న ఆస్తి డాక్యుమెంట్స్ దొరికాయి. అయిపోయింది. ఇప్పుడు ఆ 20 కోట్లు గంగార్పణం. దొంగ దొరకనంత వరకు దొర. ఇన్ని రోజులు దొరలో బ్రతికాడు. ఇప్పుడు జైలుకి వెళ్లి ఊచలు లెక్క పెడతాడు. కష్టపడి సంపాదించేవానికి రూపాయి రాదు, రూపాయి మిగలదు. కానీ ఇలా అక్రమంగా సంపాదించే వాళ్ళు మాత్రం కోట్ల కోట్లు వెనకేసుకుంటున్నారు.